ఈ కథలోని పాత్రలు, పాత్రధారులు, పేర్లు ఎవరిని ఉద్దేశించినవి కావునా ఈ కేవలం కల్పితం మాత్రమే. నూట 75 మంది కొత్త కళాకారులతో 5 మంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో నేను చేసిన మొదటి ప్రయత్నాన్ని అన్ని సినిమాల మాదిరిగా ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ చిగురుపాటి. అదిగో నువ్వు ఆడ కనబడేదే నెల్లూరు పెన్నా అనేదే. ఇదిగో ఇదే నెల్లూరు. దీన్ని ఒకప్పుడు సింహపూరి అని కూడా అనేటోళ్ళనా? అకో అదిగో ఆడ దూరంగా కనబడుతుంది గుడే. ప్రపంచంలో 3 రంగనాథ స్వామి గుళ్ళుంటే అందులో ఒకటి నెల్లూరు పెన్నా నది ఒడ్డునుంది. అది కాదంట నెల్లూరుకి అసలైన గర్వకారణమా? యో డ్రోనా, కెమెరా కొంచెం గుడి ముందుకు పోనీ ఆ స్వామి. శ్రీహరికోటలో ఉండే షారు, అబ్బా అనిపించే కృష్ణపట్నం పోర్టు, మహాభారతంలో కొన్ని పర్వాలు నెల్లూరులో రాసిన ఘనత, గానగాంధరుడు పుట్టిన చరిత నెల్లూరుదినా? వెండి తెరన మొగటం లేని మహారాజుగా ఏలే మెగాస్టార్, పేరు చెబితేనే పూనకాలు వచ్చే పవర్ స్టార్ నెల్లూరులో చాలా రోజులు బడికి పోయినారనా? ఇంక మన కథలోకి పోదాం పాండే. ఇది నెల్లూరు జిల్లాలో ఒక పల్లెటూరు. ఈ ఊర్లో రామాంజలి ఒక పెద్ద మనిషి ఉన్నాడులే. ఇదిగో ఆడొస్తా ఉండలా ఆయనే. పెళ్ళైన చాలా సంవత్సరాలకే 2 ఆడపిల్లగాలు పుట్టినారు. పాపం కాలం కలిసి రాక కట్టుకున్న భార్య కన్ను మూసింది. ఈయన తెలుగు పద్యాలు భలే పాడతాడు. నువ్వు స్వాభావిక నవధికాతిశయే శత్రుత్వం నారాయణత్వయి నమృషతి వైదిక బ్రహ్మ శివ శతమక పరమస్వరాడి తేపి యస్య మహిమార్ణవ విప్రుషస్తే